మనము ఈ భూమి మీద సక్రమైన జీవితాన్ని జీవించడానికి, గౌరవప్రదమైన, ఆశీర్వాదకరమైన, ఇతరులకు మేలుకరమైన, ఇక మన ఆత్మలకు రక్షణకరమైన జీవితాన్ని జీవించడానికి కోసం దేవుడు బైబిల్లో ఎన్నో మాటలు రాయించాడు. ఇదిగో దుష్టత్వాన్ని విడిచిపెట్టు, నీకు వివేకవంతుడు అనిపించుకుంటావు. పాపాన్ని విడిచిపెట్టు, అవినీతిని విడిచిపెట్టు, అన్యాయాన్ని విడిచిపెట్టు. ఇలా విడిచిపెడితే నీవు వివేకవంతుడివయ్యా అంటున్నాడు ఆయన. ఆలోచన చేయండి. దేవుడు ఎంత గొప్పవాడు అని అంటే, ఎంత గొప్పవాడు అని బైబిల్లో వ్రాయబడి ఉంది అని అంటే ఏమంటే ఒక చక్కటి మాట మనకి బైబిల్ నందు కనబడుతుంది. చూద్దాము. కీర్తన గ్రంథం 5వ అధ్యాయము 4వ వచనంలో ఏమని వ్రాయబడి ఉందంటే, నీవు దుష్టత్వమును చూచి ఆనందించు దేవుడవు కావు, చెడుతనమునకు నీ వద్ద చోటు లేదు. చెడుతనానికి ఎందుకు చోటే లేదట. దుష్టత్వాన్ని చూసి ఆనందించే దేవుడవు కాడట. దుష్టత్వం అంటే ఆయనకి అసహ్యము, చెడుతనం అంటే ఆయనకి అసహ్యము. ఏమండి, లోకంలో మురికి కనబడుతుంది. మురికి నీటిలోకి వెళ్ళి స్నానం చేయాలనిపిస్తూ ఉంటుందా? డ్రైనేజీలో ఉంటున్న నల్లగా పేరుకుపోయిన ఆ మురికిని ఒంటి మీద వేసుకొని ఆహ్లాదంగా ఉండగలరా ఎవరైనా? ఉండలేరండి. మనిషి అయిన నీవే ఒక అపవిత్రతను నీ ఒంటి మీద చూడలేవే, నీ కళ్ళ ముందు చూడలేవే, వాటిని నువ్వు సహించలేవే, వాటిని నువ్వు భరించలేవే. మున్సిపాలిటీ వాళ్ళకి కంప్లైంట్ చేస్తావు కదా, పరిశీలన లేకపోతే పంచాయతీ వాళ్ళకి కంప్లైంట్ చేస్తావు కదా, ఇక్కడ చాలా మురికి ఉంది, తీసివేయండి అని. అండ్ పరలోకంలో దేవుడు కూడా ఏమన్నా దుష్టతను చూసి ఆనందించే దేవుడు కాదు. నీలో ఉన్న దుష్టత్వము, నాలో ఉన్న దుష్టతను చూసి ఆయన ఆనందించే దేవుడు కావు. తీసివేయాలని చెప్పి మీరు తీసేసుకోండి అని చెప్పేసి ఆయన అంటున్నాడు. మీకున్న దుష్టత్వాన్ని కడిగేసుకోనండి, మీకున్న దుష్టత్వాన్ని ఖండించి వేయండి అని చెప్పేసి ఆయన కోరుకుంటున్నాడు. ఎందుకంటే దుష్టత్వము చూసి ఆనందించే దేవుడు కాదు, చూసి బాధపడతాడు, రోధిస్తాడు, పశ్చాత్తాపడతాడు.